లోక్సభ ఎంపీ అభ్యర్థులపైన ఫోకస్ పెట్టిన బీఆర్ఎస్ తాజాగా 4 టికెట్లను కన్ఫర్మ్ చేసింది. ఖమ్మం బీఆర్ఎస్ లోక్సభ అభ్యర్థిగా నావా నాగేశ్వరరావు, మహబూబాబాద్ లోక్సభ అభ్యర్థిగా మాలోతు కవిత, కరీంనగర్ అభ్యర్థిగా వినోద్ కుమార్, పెద్దపల్లి బీఆర్ఎస్ అభ్యర్థిగా కొప్పుల ఈశ్వర్ పేరును ప్రకటించారు. తెలంగాణ భవన్లో కేసీఆర్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఏకగ్రీవ తీర్మానం చేసి అభ్యర్థుల పేర్లను వెల్లడించారు. ఈ సమావేశంలోనే లోక్సభ ఎన్నికలపై ఖమ్మం, మహబూబాబాద్ నేతలకు దిశానిర్దేశం చేశారు గులాబీబాస్. త్వరలో ఖమ్మంలో భారీ బహిరంగ సభ ఉంటుందని తెలిపారు. జిల్లాలో పార్టీ ఓడిపోయినా నేతలు మాత్రం ధైర్యంగా ముందుకు వెళ్లాలని సూచించారు. ఒక్కో నియోజకవర్గానికి 3 సమన్వయకర్తలను నియమిస్తామని వెల్లడించారు కేసీఆర్. ఇక పలువురు నేతలు బీఆర్ఎస్ ను వీడుతున్న నేపథ్యంలో కేసీఆర్ ఇంట్రెస్టింగ్ కామెంట్ చేశారు. కొంతమంది పార్టీని వీడినంత మాత్రాన బీఆర్ఎస్ కు ఎలాంటి నష్టం లేదన్నారు. ఎన్టీఆర్ లాంటి నేతకు రాజకీయాలలో ఒడిదుడుకులు తప్పలేదని, ధైర్యంగా ముందుకు వెళ్లాలని సూచించారు. కాంగ్రెస్ పార్టీపై అప్పుడే ప్రజలలో వ్యతిరేకత మొదలైందన్న అభిప్రాయపడ్డ గులాబీబాస్ ఆ వ్యతిరేకతను సద్వినియోగం చేసుకోవాలని ఖమ్మం, మహబూబాబాద్ పార్టీ శ్రేణులకు సూచించారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మా సీనియర్ కరెస్పాండెంట్ ఏవై స్వామి లైవ్ లో అందిస్తారు. ఏవై స్వామి, బీఆర్ఎస్ మొదటి లిస్టు ప్రకటించినట్టు కనబడుతుంది లోక్సభకు సంబంధించి. సో దీనికి సంబంధించి ఎలా క్యాల్కులేట్ చేసి దీని ఇచ్చారు? సిట్టింగ్ లకే ఇచ్చినట్టు కనబడుతుంది ఇద్దరికి. సాయి, బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ ఈరోజు తెలంగాణ భవన్లో ఖమ్మం, మహబూబాబాద్ లోక్సభ సెగ్మెంట్లకు సంబంధించిన రివ్యూను నిర్వహించారు. ఈ రివ్యూలో ప్రధానంగా ఇరువురు అభ్యర్థులు సిట్టింగ్ ఎంపీలుగా ఉన్నటువంటి నామా నాగేశ్వరరావుని, అదేవిధంగా ఇటు మాలోతు కవితను ఇద్దరిని కూడా పార్టీ నేతల అభిప్రాయం మేరకు ఏకగ్రీవంగా వారిని ఎంపిక చేశారు. పార్టీ నేతలందరితో కూడా మాట్లాడి ఎక్కడ కూడా ఎలాంటి అసంతృప్తి లేకుండా నేతల మధ్య సమన్వయం కోసం కేసీఆర్ ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇప్పటికే పలువురు ఎంపీ అభ్యర్థిగా ప్రకటించినప్పటికీ కూడా వారి రాజకీయ అవసరాల కోసం పార్టీ మారుతూ వెళ్తున్న నేపథ్యంలో ఈసారి ప్రకటించే అభ్యర్థుల విషయంలో కేసీఆర్ ప్రతిరోజు తెలంగాణ భవన్లో రోజు ఒక ఉమ్మడి జిల్లాకు సంబంధించినటువంటి లోక్సభ నియోజకవర్గాల వారిగా వారికి సంబంధించిన విషయంలో పార్టీ నేతలతో చర్చిస్తున్నారు. ఒక్కొక్క లోక్సభ సెగ్మెంట్ నుంచి దాదాపుగా 20-30 మంది కీలక నేతల్ని సమావేశానికి ఆహ్వానిస్తున్నారు. వారి అభిప్రాయాలను కూడా పూర్తిగా తీసుకున్న తర్వాతనే పార్టీ అభ్యర్థులను ప్రకటిస్తున్నారు. ఈ రోజు పార్టీకి సంబంధించినటువంటి 4 అభ్యర్థులను అధికారికంగా ప్రకటించారు. నిన్న రివ్యూ కొనసాగినటువంటి ఒకవైపు కరీంనగర్ లోక్సభ అభ్యర్థిగా మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ను, అదేవిధంగా పెద్దపల్లి ఎంపీ అభ్యర్థిగా మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ పేర్లను ప్రకటించారు. వారితో పాటు ఈరోజు ఖమ్మం ఎంపీ అభ్యర్థిగా నామా నాగేశ్వరరావుని, అదేవిధంగా మహబూబాబాద్ ఎంపీ అభ్యర్థిగా మాలోతు కవిత పేర్లను ప్రకటించారు. ఈ నెల 7వ తేదీన ఖమ్మంలో లోక్సభ స్థాయి నియోజకవర్గ సమావేశాన్ని నిర్వహిస్తాము, దీనికి సంబంధించినటువంటి ఏర్పాట్లు చేసుకుంటామని చెప్పేసి కొద్దిసేపటి క్రితమే మాజీ మంత్రి ఒకవైపు పువ్వాడ అజయ్ తెలిపారు. పార్టీలకు సంబంధించిన అనేక విషయాల్ని చెప్తున్నటువంటి కేసీఆర్ నేతల మధ్య సమన్వయం చేసుకుని వెళ్ళాలి. మనం అధికారం కోల్పోయిన తర్వాత నేతలు చాలా మంది వారి అవకాశాల కోసం వివిధ పార్టీలకు వెళ్తుంటారు. వారి వల్ల వచ్చే నష్టమేం లేదు. ఖచ్చితంగా పార్టీని మనం ఎలాంటి ఒడిదొడుకులు ఉన్నప్పుడు కూడా కష్టపడి పనిచేస్తూ ముందుకు తీసుకెళ్లాలి. గతంలో ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా పనిచేసిన సమయంలో టీడీపీ పార్టీకి కూడా ఉమ్మడి రాష్ట్రంలో అనేక ఒడిదొడుకులు ఎదుర్కొన్నారు. అయినప్పటికీ కూడా ఎన్టీఆర్ వాటిని సాధించి ముందుకెళ్లారు తప్ప ఎక్కడ కూడా వెనుదిరగలేదు. మనం కూడా అదే ఆయన బాటలోనే ముందుకు వెళ్తాము. పార్టీకి సంబంధించిన విషయంలో చాలా మంది వారి వ్యక్తిగత అవసరాల కోసం పార్టీలు వస్తుంటారు, పోతుంటారు. పార్టీ కార్యకర్తలు ఖచ్చితంగా ఉన్న వారంతా కూడా కలిసికట్టుగా పనిచేసి ప్రభుత్వం పైన వస్తున్నటువంటి ప్రజా వ్యతిరేకతను మనం అనుకూలంగా మలుచుకొని ముందుకు వెళ్ళాలి. ఇప్పటికే రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం పైన ప్రజల్లో పెద్ద ఎత్తున కూడా వ్యతిరేకత ఏర్పడింది, రైతుల్లో వ్యతిరేకత వస్తుంది. దీన్ని మనం అనుకూలంగా మార్చుకొని నిజమైన ప్రతిపక్షం అంటే ఏందో ఈ ప్రభుత్వాన్ని మనం చూపెట్టాలి, ప్రజల్లో నిత్యం ఉంటూ పోరాటాలు చేయాలని చెప్పేసి కూడా వారికి సూచించినట్టు తెలుస్తుంది. దీనికి తోడు రానున్న రోజుల్లో మరిన్ని నియోజకవర్గాలకు సంబంధించిన రివ్యూలు చేస్తూ పార్టీ అధినేత కేసీఆర్ స్వయంగా అభ్యర్థులు ప్రకటించే కార్యక్రమాన్ని చేపట్టారు. ఒకవైపు ఇప్పటికే చెవెల్ అభ్యర్థిగా ప్రకటించిన రంజిత్ రెడ్డి పోటీకి సుముఖంగా లేకపోవడంతో పలువురు పేర్లను పరిశీలిస్తూ ఉన్నారు. ఇటు బీబీ పార్టీలు జహీరాబాద్లో, అటువైపు నగర్ కర్నూలులో రాములు బీజేపీ పార్టీ చేరడంతో కూడా వారు ఈ పార్టీకి సంబంధించి ప్రత్యామ్నాయ ఏర్పాట్లలో మునిగి ఉన్నారు. రేపు ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాకు సంబంధించినటువంటి లోక్సభ సెగ్మెంట్లపైన చర్చిస్తారు. మహబూబ్నగర్ సెగ్మెంట్ సంబంధించి నగర్ కర్నూలు సెగ్మెంట్లలో ఎవరెవరిని ఎన్నికల బరువు నిలబెట్టాలి, ఇప్పటికే సిట్టింగ్ ఎంపీగా ఉన్నటువంటి మహబూబ్నగర్ ఎంపీ మన్నె శ్రీనివాసరెడ్డి పోటీ చేస్తారా, లేకపోతే ఆయన ప్లేస్లో కొత్త వారికి అవకాశం కల్పిస్తారా? మరోవైపు నగర్ కర్నూలు ఎంపీగా ఉన్నటువంటి రాములు ఇప్పటికే బీజేపీకి వెళ్లారు. ఆయన కుమారుడు భరత్కు బీజేపీ ఎంపీ టికెట్ కూడా ప్రకటించింది. ఈ ప్లేస్లో కొత్తగా ఎవరికి అవకాశం కల్పిస్తారు, అక్కడ స్థానిక నేతలతో అందరితో మాట్లాడి వారి సమన్వయంతో ఒక అభ్యర్థులను ప్రకటన చేయాలని చెప్పేసి పార్టీ నేతల సమక్షంలో ఒక నిర్ణయం తీసుకొని ప్రకటించాలని
నిర్వహించబోతున్నారు. ఈ రోజు ఖమ్మం మహబూబాబాద్ నియోజకవర్గాలకు సంబంధించిన విషయంలో పార్టీ నేతలు అందరూ ఏకాభిప్రాయం మేరకు ఏకగ్రీవంగా సిట్టింగ్ ఎంపీ అభ్యర్థులకే మరోసారి అవకాశం కల్పించాలని చెప్పేసి పార్టీ నిర్ణయం తీసుకుంది. 2019 లోక్సభ ఎలక్షన్స్ లో బీఆర్ఎస్ పార్టీ 9 లోక్సభ స్థానాల్లో విజయం సాధించింది. ఈసారి ఖచ్చితంగా మెరుగైన స్థానాలు సాధించాలి. లోక్సభలో తెలంగాణ వాణి వినిపించాలంటే ఖచ్చితంగా బీఆర్ఎస్ ఎంపీలే ఉండాలి. ఇటు కాంగ్రెస్ బీజేపీలు రెండు జాతీయ స్థాయి ప్రయోజనాలు చూసుకుంటే తప్ప తెలంగాణ ప్రయోజనాలు వీటికి పట్టవు. మన రాష్ట్ర ప్రయోజనాల కోసం మాట్లాడరు. ఖచ్చితంగా ఇప్పటికే రాష్ట్రంలో రైతులంతా కూడా ఇబ్బంది పడుతున్నారు. ప్రాజెక్టులో నీరు నింపకపోవడంతో కూడా లిఫ్ట్ చేయకపోవడంతో కూడా రైతులంతా రోడ్ల మీదకి వచ్చే పరిస్థితి ఏర్పడింది. పంటలు ఎండిపోయే పరిస్థితి. 17 లోక్సభ స్థానాలలో హాట్ సీట్ గా ఉన్నటువంటి నిజామాబాద్ లోక్సభ స్థానంలో అటు బీజేపీ అభ్యర్థిని ప్రకటించింది. బీఆర్ఎస్ నుంచి ఎవరు పోటీలో ఉండబోతున్నారు? గతంలో నిలబడినటువంటి కవితనే పోటీలో ఉండబోతున్నారా? ఇప్పుడు జరిగినటువంటి పార్టీ రివ్యూలో దీనికి సంబంధించి ఏమైనా చర్చ కొనసాగుతుందా బీఆర్ఎస్ లో? అంటే మీరు అన్నట్టుగానే ఇప్పటికే నిజామాబాద్ లోక్సభ సెగ్మెంట్ కు సంబంధించి గతంలో పోటీ చేసినటువంటి ఎమ్మెల్సీ కవితకు ఈసారి ఆమె పోటీ చేయబోతున్నట్టుగా అయితే ఇక్కడ సమాచారం లేదు. పార్టీ అధినేత నిర్ణయిస్తారని ఈ రోజు మధ్యాహ్నం మీడియాతో కూడా మాట్లాడారు. అక్కడ బాజిరెడ్డి గోవర్ధన్ పేరును ఆయన పరిశీలిస్తున్నట్టుగా పార్టీ వర్గాల ప్రచారం జరుగుతుంది. ఇప్పటికే బీజేపీ ఎంపీ అభ్యర్థిగా ధర్మపురి అరవింద్ పేరును ప్రకటించారు. కాంగ్రెస్ కూడా కసరత్తు చేస్తుంది. ఈ నేపథ్యంలో స్థానిక పరిస్థితులను బట్టి బీసీ క్యాండిడేట్ అయితే బాగుంటుందని చెప్పేసి కూడా పార్టీ అధినేత ఆలోచిస్తున్నట్టు తెలుస్తుంది. ఆ నియోజకవర్గ సమీక్ష సందర్భంగా అక్కడ అభ్యర్థిని ప్రకటిస్తారని చెప్పేసి కూడా చర్చలు కొనసాగుతుంది. సాయి రైట్, థ్యాంక్ యూ స్వామి.